నమస్తే, నేను మీ అన్నపూర్ణ అండి. ఈరోజు మనము నాటుకోడితోటి ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి నాటుకోడి, 1 కేజీ నాటుకోడి తీసుకొచ్చుకున్నామండి. మేము ఈ ఫ్రై చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం ఉడకబెట్టుకుందాము. ఫస్ట్ ఇవ్వండి, నేను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకుందామండి. ఇవ్వండి కుక్కర్లోకి వేసేసాను. కొంచెం పసుపు అండి, దీంతో కొంచెం 1 చిటికెడు పసుపు, కొంచెం రాళ్ళుప్పు అండి, ఇవ్వండి కొంచెం 1 స్పూన్ కారము, ఇవన్నీ ముక్కలు పెడతానుకండి. ఇవ్వండి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా 1 రెబ్బ కరివేపాకు, ఇవ్వండి 1 స్పూను నూనె వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇట్లా చేత్తోనే కలిపేసుకోండి. ఇట్లా ముక్కలకంతా పట్టేటట్టు చేత్తో కలిపేసుకోండి. స్పూన్ వేయి పెడితే మన పైన కలుస్తుంది కదా, ఇట్లా ముక్కలకంతా పట్టేటట్టు కలిపేసేయండి. అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాం కదా, ఇవ్వండి ఇట్లా కలిపేసేయండి. మొత్తము ఇట్లా కలిపేసుకోండి. ఇవ్వండి ఇట్లా కలిపేసేసి వాటర్ పోసేసి మూత పెట్టేద్దాము. ఎక్కువ పోయకండి నీళ్ళు, ఇవ్వండి ఇంత పోసుకోండి సరిపోతాయి. ముక్కలు మునిగే వరకు పోసుకోండి. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. పొయ్యి మీద పెట్టేశాను. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది మనకి. ఒకసారి చూసుకుందామండి. 3 విజిల్లు అయిపోయింది. ఇవ్వండి దాని మొత్తం పోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు తీసేస్తాను, ఫ్రై చేసుకుందాం. ఇంకా ఇవ్వండి అయిపోయింది. ఈ వాటర్ తోటి మనం ఫ్రై చేసేసుకుందాము. ఇవ్వండి శుభ్రంగా ఉడికిపోయింది బాగా. ఇవ్వండి స్టవ్ ముట్టించి బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇవ్వండి 2 స్పూన్లు ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఆయిల్ వేడైంది, నేను 1 ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఇవ్వండి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఎర్ర వచ్చే వరకు వేసుకున్నామండి ఉల్లిగడ్డని. ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు ఇట్లా తీసేసుకున్నాను నేను. ఇట్లా ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది. నాటుకోడి చికెన్ ఫ్రై బాగుంటుందండి. ఫ్రైని మనం ఇట్లా వాటర్ ఉంది కదా, వాటర్ అంతా ఇంటిపై వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చింది కదా. కొంచెం కరివేపాకండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇవ్వండి ఇందాక మనము చికెన్లో కొంచెం వేసాను పసుపు, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నామండి. చికెన్ వేసుకున్నాం, వాటితో పాటు వేసుకోవాలండి. వాటర్తో పాటు వేసుకోవాలి. మన చికెన్లో ఉడికిన వాటర్ కదా, వాటర్తో వేసేసుకున్నాము. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు, ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇవ్వండి కొంచెం వేస్తున్నాము ఉప్పు, మళ్ళీ రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇట్లా కలిపేసి మూత పెట్టేసేద్దాము. ఈ వాటర్ అంతా ఎండిపోతుందండి. ఇవ్వండి మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు వరకు ఫ్రైలోకి అల్లం అని ఏమీ లేదండి. ఇప్పుడు నేను అల్లం వేసుకోండి, పచ్చి అల్లం అప్పటికప్పుడు నూరు వేసుకున్నాను. అది చాలా బాగుంటుంది. ఇవ్వండి అల్లం ముక్క బాగా చెక్కు తీసి పెట్టేశాను. ఇవ్వండి ఎల్లిపాయ మాత్రం 1 పాయ మొత్తం వేసుకుంటున్నాను. పొట్టు తీయకుండా వేసుకున్నానండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైలోకి. నాటుకోడి కదా, అప్పటికప్పుడు వేసుకుంటే మంచి వాసనతో బాగుంటుంది ఫ్రై. నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నానండి. మీకు రోల్ ఉంటే రోడ్లో నూరు వేసుకోండి, రోల్ లేకపోతే మిక్సీ అన్న పట్టేసుకోండి. అప్పటికప్పుడు నూరు వేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కాకుండా మనం ఇట్లా నూరు వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి ఇట్లా నూరు పెట్టేసాను నేను అల్లం వెల్లిగడ్డ మెత్తగా. ఒకసారి ఇవ్వండి దగ్గరికి అవుతుంది కదా, వాటర్ అంతా ఇంకిపోతుంది లోపలికి. ఇంకా ఇవ్వండి చాలా దగ్గర పడింది కదా. నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో 3 విజిల్లు వేసిన అదే వాటర్ మొత్తం ఈ ఫ్రైలోకి ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. ఇవ్వండి నేను కారం వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు చూసి వేసుకోండి మీ కారం తగ్గట్టు. ఎందుకంటే మన మసాలాలో కూడా కొంచెం చెక్క లవంగా అట్లా వేసుకున్నాం కదా, ఆ కారం కూడా ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి కారాన్ని. ఇవ్వండి ఈ వాటర్లోని కారము ఎన్ని ఉడికిపోతాయండి బాగా దగ్గరికి. ఇవ్వండి ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి కారం ఉడికేటట్టు. సరే చూద్దామండి. ఇవ్వండి దగ్గర ఉడికిపోయింది కదా, అల్లం మొత్తం పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇందాక చేసుకుని అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఇవ్వండి ఇప్పుడు వేసుకున్నాం అల్లం పేస్ట్, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి అల్లం పేస్ట్. ఇప్పుడు వేసుకొని కలిపేసుకుందాము. ఇవ్వండి ఇట్లా కలిపేసుకుందాం మొత్తం. ఇవ్వండి మేము మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. ఇవ్వండి మసాలా పొడి ఇప్పుడు వేసేస్తున్నాను నేను. మసాలా పొడి అల్లం పేస్ట్ 2 ఒకసారి వేసేసుకున్నామండి. ఇవ్వండి మొత్తం ఒకసారి కలిపేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి. మంట కొంచెం మీడియం పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా ఉడికిపోతుంది, మసాలా అంతా ఉడికిపోతుందండి. ఇప్పుడు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి, మనకి మంచి వాసన వస్తుంది ఫ్రై. ఇవ్వండి కొంచెం మూత పెట్టేసుకున్నాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మొత్తం వాటర్ అంతా తిరిగిపోయింది చూసారా, ఫ్రై దగ్గరికి వచ్చేసింది. ఇంకో 2 నిమిషాలు అయితే సరిపోతుంది. చూసుకుందామండి.
ఇదిగోండి మొత్తం ఫ్రై ఎంత దగ్గరికి అయిపోయింది చూసారా, మొత్తం అంతా ఇంగిపోయి బాగా దగ్గరికి అయిపోయిందండి ఫ్రై. ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందామండి. ఇంకా ఇదిగోండి చాలా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా నేను గ్యాస్ ఆపేస్తున్నానండి. చాలా బాగుంటుందండి నాటుకోడి ఫ్రై ఇలా చేసుకుంటే. ఇదిగోండి అయిపోయింది. ఇంకా నేను ఆపేసుకుని ఇది మనం అన్నంలో కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఒట్టిగా తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినేసేయచ్చు, చపాతీలో కూడా తినొచ్చండి. ఆపేస్తున్నాను. ఇదిగోండి నాటుకోడి చికెన్ ఫ్రై అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మన రైస్లో కానీ మనం చపాతీలోకి జొన్న రొట్టెలో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.